ఇది 100 బెడ్ హాస్పిటల్. ఇది ఇంకా కంప్లీట్ కాలేదు, ఇంకా ఫుల్ కెపాసిటీ లేదు, స్టాఫ్ లేదు, ఎక్విప్మెంట్ లేదు, క్యాంటీన్ ఫెసిలిటీస్ కానీ రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. ఇంత పెద్ద హాస్పిటల్ పెట్టి ఎక్విప్మెంట్ లేకుండా, స్టాఫ్ లేకుండా చేయడం డాక్టర్ సిబ్బంది, పేషెంట్ సిబ్బంది. ఇన్ పేషెంట్స్ కూడా ఫుడ్ కూడా సౌకర్యం లేదు ఇక్కడ, స్పెషల్లీ డెలివరీ లేడీస్ కానీ ఇన్ పేషెంట్స్ కానీ ఇక్కడ ఇంకా పనిచేయట్లేదు. వార్డ్స్ కూడా షార్టేజ్ ఆఫ్ డాక్టర్స్ కానీ, షార్టేజ్ ఎక్విప్మెంట్, రకరకాల సమస్యలు. టేక్స్ టైం. ఎవరితో వీళ్ళు అడిగాను, మాట్లాడి కన్సల్ట్ వస్తే మాట్లాడి వాళ్ళు ఎక్విప్మెంట్ తీసుకొని సాధ్యాలు తొందర ఇప్పించి ఫుల్ పేజ్ కూడా తొందరనే నడపడానికి ప్రయత్నం చేస్తాం. ఇది ఇంపార్టెంట్ హాస్పిటల్ ఎత్తుకోవచ్చు కాబట్టి తొందరగా 1 or 2 months చేస్తే దాన్ని పర్పస్ సర్వ్ అవుతుంది. అదర్వైజ్ పర్పస్ సర్వ్ అవ్వట్లేదు. ఆమెకొస్తే బిల్డింగ్ హాస్పిటల్ కానీ ఇట్స్ నాట్ ఫుల్ ఎక్విప్డ్ లేదన్నమాట. డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ కానివ్వండి, రకరకాల ఫర్నిచర్ కానివ్వండి, అన్నీ కూడా షార్టేజ్ ఉంది. ఇంకా పార్కింగ్ కానీ నేను నేను మాట్లాడి విత్ రికమెండ్ తీసుకొని వాళ్ళతో మాట్లాడి ట్రై టు 1 month 2 months కూడా ఫుల్ లోడ్ చేసి, అంటే ఫుల్ ఎక్విప్మెంట్ తెప్పించి తొందరలో ప్రజలకు అందుబాటులోకి ప్రయత్నం చేస్తాం. ఈ రకంగా పొద్దున్న లేడీ హాస్టల్ పోయినాం, అక్కడ వాడడానికి లేదు, అక్కడ ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎవరు లేదు. దాని మీద డిఫరెంట్ యాక్షన్ తీసుకుని చిన్నపిల్ల కాబట్టి అంతా ఆడపిల్ల హాస్టల్, అది అంత రెస్పాన్సిబిలిటీ లేకుండా పనిచేస్తాం కాబట్టి వాటిని వచ్చేసి సస్పెండ్ చేయాలి. ఎందుకంటే ఆడపిల్లలు బయటకు పోతే రెస్పాన్సిబిలిటీ అవ్వడానికి, రెస్పాన్సిబిలిటీ వాడటం లేకుండా లేడీస్ చాలా ఇబ్బందికరంగా ఉంది. లేడీస్ తప్పిపోతే బాధ్యత వాళ్ళ పరిపీడిస్తారు. డెఫినెట్లీ ఐ టేక్ యాక్షన్. వీలైతే సస్పెండ్ చేసి ముందు జాగ్రత్త దాంట్లో మేము చూసుకుంటాం. కూడా బాత్రూమ్స్ బాగాలేవు, లేడీస్ బాగాలేవు, రకరకాల సమస్యలు ఉన్నాయి. అవి డిస్కస్ చేసి, ఎందుకంటే మొన్న మేము వచ్చాక బట్టి మొత్తం డిస్కస్ చేసి తొందరగా అన్ని ఫెసిలిటీస్ కానివ్వండి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కానివ్వండి, ఇవి కూడా తొందరగా కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. సార్, గైనిక్ డిపార్ట్మెంట్ హెడ్ కూడా సరైన టైంలో అందుబాటులో ఉండనందువల్ల ఇక్కడ షార్టేజ్ ఆఫ్ డాక్టర్స్, తర్వాత స్టాఫ్ రావాలి. ఇంకా మాట్లాడినా రకరకాల సమస్యలు ఉన్నాయి. అది ఇంకా కంప్లీట్ కాలేదు. అది వైద్యులు అడుగుతున్నారు ఎందుకు ఫిల్అప్ చేయలేదు, వాట్ ఆర్ రీజన్స్. ఏమైనా ఎక్విప్మెంట్స్ లేదు, ఇంకా మిషన్ రావాలి, ఫర్నిచర్ రావాలి, రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. గతంలో కంటే డెలివరీస్ పూర్తిగా తగ్గిపోయినాయి. నార్మల్ డెలివరీస్ అనేది అసలు చేయడం లేదు, అన్ని సిజరీన్లే చేస్తారని ప్రధాన ఆరోపణ. ప్రైవేట్ హాస్పిటల్ ఇక్కడ నుంచి రెఫర్ చేస్తున్నారని ఆరోపణ, రోగుల ఆరోపణ. అది కనుక్కుందాం, వాట్ రీజన్స్ కనుక్కోవాలి. ఇప్పుడు మేమంతా కూర్చొని మాట్లాడతారు, ఎందువల్ల రెఫర్ చేస్తున్నారు, షార్ట్ ఆఫ్ ఎక్విప్మెంటా, లేకపోతే షార్ట్ ఆఫ్ డాక్టర్సా, లేకపోతే రకరకాల 100 బెడ్ హాస్పిటల్గా బెడ్స్ రాలేదు. వాళ్ళ మినిమం ఫెసిలిటీస్ కావాలి కదా, ఆపరేషన్ చేయాలా లేకపోతే పేషెంట్ చూడాలంటే మినిమం ఫెసిలిటీస్ కావాలి. వాటర్ కానివ్వండి, రకరకాల పరిచయం ఎవరు లేవుతుంది. వాళ్ళు చెప్తారు ఇంకా కంప్లీట్ కాలేదు, ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ అయింది, సెకండ్ ఫ్లోర్ కంప్లీట్ కాలేదు. ఇంకా వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి. అవన్నీ కూడా డిస్కస్ చేసుకొని ఏం చేస్తే బాగుంటుంది, తొందరగా ప్రజలకు అందుబాటులో వచ్చే మార్కెట్ చేయాలి. ఒకసారి మళ్ళీ డాక్టర్ వాళ్ళతో మాట్లాడి, కన్సల్ట్ ఆఫీసర్స్ మాట్లాడి, మాట్లాడి ఎందువల్ల డిలే అయింది, వాట్ ఆర్ రీజన్స్ కనుక్కొని తొందరలోనే స్టాఫ్ రిక్రూట్ చేసుకుంటూ మన షార్ట్ డాక్టర్ ఎందుకు రావట్లేదు, డాక్టర్స్ సమ్ రీజన్స్ ఉంటాయి కనుకొని దాన్ని మనం రీప్లేస్ చేస్తారు. డాక్టర్ అయిపోతే వేరే డాక్టర్ వేసి ఇబ్బంది చూసే ప్రయత్నం చేస్తాం. సో నేను సుమారు ఎప్పుడన్నా డిస్కస్ చేసి వాళ్ళ ప్రాబ్లం డాక్టర్ చెప్పాను. నేను వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళ ఏమేమి తక్కువనే, వాళ్ళ స్టాఫ్ కానివ్వండి, లేదా ఇప్పుడు మామూలుగా ఇన్పేషెంట్స్ ఫుడ్ సిస్టమ్ కానివ్వండి, రకరకాల సమస్యలు ఉన్నాయి. అవి డిస్కస్ చేసి దాన్ని తొందరగా మినిస్టర్ మాట్లాడి తొందరగా 1 or 2 months దాన్ని కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులో వస్తాం ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. కంప్లీట్ కాలేదు కదా.
ఇది నర్సింగ్ హోమ్ అదేలే అదేలే బుక్ చేసుకోండి దాంట్లో మీ సేవ చేసుకో చేస్తా